మీరే ఏం కదా పెట్టరా అక్కడ ఇద్దాం ఇది ఒక టెక్నీషియన్ అండి చెప్పండి సార్ ఒక్కసారి 100% ఛార్జింగ్ అవుతాయి 100% ఛార్జింగ్ బ్యాటరీ టైం వచ్చేసి 4 hours 20 minutes. అంటే ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? 4 hours 20 minutes. 0 to 100. డొమెస్టిక్ లైన్లో ఛార్జ్ అయిపోతుంది. స్పెషల్ కనెక్షన్ అక్కడ బట్ దీనికి సపరేట్ ఛార్జర్ ఉంటుంది. ఆ ఛార్జర్ ద్వారా యూజ్ చేయాలి. అది పార్ట్ ఇది దీంతో యాక్సెసరీ పార్ట్ ఆఫ్ ద వెహికల్. ఓన్లీ టు పేపర్. నార్మల్ ఏంటి దీని డ్యూరేషన్ ఎంత ఉంటుంది? దీనికి ఏమంటారు లైఫ్ ఇదేంటి పట్టుకోవాలా? తీసుకోండి ఎలక్ట్రానిక్ వెహికల్ ఇస్ ద ఫ్యూచర్ సార్. పర్యావరణం పరంగా కూడా అండ్ ఆల్సో ఎకనామిక్ పరంగా జరిగింది సార్ ఇట్లా రైట్ సైడ్ సార్ బైక్ ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పండి. నువ్వు తీయ సార్ ఇక్కడ తీయలేదా మీరే వెళ్తారు కదా? అట్లా తీసేసిన ఒకళ్ళు వచ్చామండి వచ్చేసారు నెక్స్ట్ ఇదే కదా నేను లేనా సార్ పక్కన అదే చిన్న అవన్నీ తీసుకొని దాన్ని కూడా ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్న వాళ్ళ గురించి ఈ క్యాన్వాస్ క్లాత్ డిజైన్ చేయడం జరిగింది సార్. వేస్ట్ నుంచి మేము తీసుకున్నాం. వేస్ట్ నుంచి సంపద అంటారు కదా అట్లా. సో లేటెస్ట్ 1 lakh ట్రాన్సాక్షన్స్ లో మైజీని అని నెట్మా ద్వారా ఒక యాప్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ యాప్ ద్వారా ఇప్పటివరకు
కొంచెం మీరు వెనక్కి సార్ ఇంకా ఈ మొబైల్ సార్ దిస్ ఈజ్ కొంచెం వెనక్కి సార్ ఇక్కడ అవేర్నెస్ లక్షణాలు లేకపోయినా కూడా చేయించుకోండి. వెంటనే మనం ఆలోచన చేసి సహకరించండి. సరిగ్గా సమాధానాన్ని ఇవ్వండి. వారు మీ రోగులను గమనించి చేస్తారు. కేలి చలమ్మని కుండల మండిత కండి కేలి చలమ్మని కుండల మండి చారు చుంబని తంబవతి దహితం పూల కైరణి తవతి దహితం పూల కైరణి పూలు కీలకల ఒకటి లచకా చకము పూల పదపూలే కీలకల ఒకటి చారు తరామ పరమం గచ్చతి నామ అద్భుత కేశవ కేలిరహస్య ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ సిపి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఓకే
వెరీ గుడ్. ఎప్పుడు వచ్చామన్నది కాదు. సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపడుతున్నారు. రూపుదిద్దుకున్నప్పటి నుంచి మహిళ యొక్క పోరాటం మొదలవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆమె పోషించే పాత్ర అనన్యమైనది. వారు ఎందరో మహిళా మనులు మన మధ్యలోనే ఉన్నారు. వారందరికీ మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మహిళా రక్షణకి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతూ మహిళా రక్షణ ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నాము. అందులో అన్ని జిల్లాలతో పోలిస్తే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో వినూత్నంగా ముందుకు పోతున్నాం. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు పోలీస్ శాఖలో ఒక నూతన వరవడిని సృష్టిస్తూ ఈరోజు ముందుకు కదులుతున్నాం. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి మనకు క్రైమ్ అనేది మీరు చూస్తుంటారు. రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతూ ఉంది. మహిళలకు రక్షణ మృగ్యమవుతూ ఉంది అని పత్రికలు ఘోషిస్తుంటాయి. అదేవిధంగా సమాజంలో ఒక ఆందోళన మొదలవుతున్న నేపథ్యంలో వాస్తవానికి ఇందులో మూలాలు శోధించాలన్న ఉద్దేశంతో ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. గత 6-7 మంత్స్ క్రితము ఒక వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఎక్కడ మహిళ ఇబ్బందులు పడుతూ ఉంది, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా, వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా మ్యాప్ చేసి, అంటే మహిళ ఎక్కడ యూటీజింగ్ గురవుతూ ఉంది, మహిళ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంది, ఏ ప్లేసెస్లో ఓపెన్ డ్రింకింగ్ నడుస్తూ ఉంది, ఏ ప్లేసెస్లో గంజా నేరస్తులు తిరుగుతున్నారు, ఏ ప్లేసెస్లో బ్లేడ్ బ్యాచ్గా జరుగుతున్నారు, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఒకసారి జియో మ్యాప్ చేసి వాటి మీద పెట్రోలింగ్ చేయాలనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్, అంటే దాదాపు 28 డ్రోన్స్ ఈరోజు పోలీస్ శాఖ సమకూర్చుకొని ఈరోజు క్లౌడ్ పెట్రోలింగ్ అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాము. ఈ వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఆ డ్రోన్లో వే పాయింట్స్గా పొందుపరిచి ఆటోమేటిక్గా మార్నింగ్ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు, అదేవిధంగా కాలేజ్ వదిలినప్పుడు, అదేవిధంగా ఈవినింగ్స్ కొన్ని ప్లేసెస్లో డ్రోన్ పెట్రోలింగ్, క్లౌడ్ పెట్రోలింగ్ అనేది కాన్సెప్ట్తో ఎవ్రీ డే ఒక పహారా నడుస్తూ ఉంది. అది చాలా వినూత్నంగా ముందుకు పోతున్నాము. చాలా వరకు ఈ క్రిమినల్స్ గుండెల్లో నిద్రపోవడంలో ఈ డ్రోన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యన ఒక సురక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని
విజయవాడ నగరంలో దాదాపు 1500 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. 1500, ఇట్స్ నాట్ ఎ జోక్. ప్రతి గల్లీకి ఒక కెమెరా పెడుతూ ఈరోజు మహిళలకి సంపూర్ణ రక్షణ అంటే రక్షణ అంతే అలాగా చేయాలనే ఉద్దేశంతో ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టి దాదాపు 10,000 కెమెరాలు, సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. 1 మంత్లో దాదాపు 1,500 కెమెరాలు పెట్టాము. సో దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే గత 2 మంత్స్లో క్రైమ్ ఏదైతే జరుగుతుందో ఈ క్రైమ్ డిటెక్షన్ అనేది గణనీయంగా పెరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మధ్యన మీరు గమనించుంటారు, ఒక హాస్పిటల్ నుంచి ఒక చిన్న బేబీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయిన క్రమంలో జస్ట్ 3 అవర్స్లో ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షన్ పక్కన పెట్టేస్తే మహిళల రక్షణకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోంది. ఎటువంటి పరిస్థితుల్లో మహిళ ఇబ్బంది పడకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా ఉమెన్ మిస్సింగ్ కేసెస్, చాలా ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో చాలామంది తప్పిపోయిన మహిళల్ని వారి కుటుంబాల దగ్గర చేర్చడంలో పోలీస్ శాఖ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఒక 4-5 మంత్స్లో 10,000 కెమెరాల టార్గెట్ని ఖచ్చితంగా మేము అందుకుంటాము. ప్రతి ఒక్క మహిళకి రక్షణ ఇచ్చే బాధ్యత మాది. దాన్ని మేము సగర్వంగా స్వీకరిస్తాము. ఖచ్చితంగా మీకు బాసటగా నిలుస్తామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సోషల్ మీడియా వేదికగా కొన్ని రాక్షస మూకలు కరాల నృత్యం చేస్తూ ఉన్నాయి. ఈ మూకల్ని కట్టడి చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ మధ్యన ఉక్కుపాదంతో అణిచివేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దాని గురించే సోషల్ మీడియా మీద వాచ్ పెట్టున్నాము. సోషల్ మీడియా సైట్స్ అన్నీ కూడా పెట్రోలింగ్ నడుస్తూ ఉంది. సో నేను ఈ సందర్భంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇటువంటి రాక్షస మూకలకి ఒక వార్నింగ్ ఇస్తున్నాను. చాలా సీరియస్గా మీ మీద ఉక్కుపాదం మోపే సందర్భాలు త్వరలోనే వస్తాయి. సో ఖబర్దార్ మీరు, ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఇది ఈ మధ్యన సోషల్ మీడియా వేదికగా చాలా అరాచకం. అంటే రిసీవింగ్ ఎండ్లో ఎప్పుడు మహిళ ఉంటుంది. వాడి ఉన్మాదానికి మహిళ బాధితురాలుగా ఈరోజు నిలబడుతున్న క్రమంలో వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఒక ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ఈ సోషల్ మీడియా క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా నిర్మూలించేంత వరకు మేము అన్ని చర్యలు చేపడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా దాదాపు మహిళా పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో దాదాపు 500 మంది మహిళా సిబ్బంది అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారు మీకు అందరికీ బాసటగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంత చక్కగా ఘనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మహిళల రక్షణకి, మహిళల అభివృద్ధికి, వారు సర్వతోముఖ అభివృద్ధికి వారు పాటుపడుతున్న వైనాన్ని మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రమం ప్రపంచ స్థాయిలో మహిళా సాధికారత గురించి చెప్పుకోవడానికి, మహిళా సాధికారతలో మనం ఎంత పురోగతి సాధించాము, ఇంకా ఎంత సాధించాల్సి ఉంది అనే విషయంలో చర్చించుకోవడానికి, ఆ గ్యాప్ను కనుక ఐడెంటిఫై చేసుకుంటే ఆ గ్యాప్ను ఐడెంటిఫై చేసి మనం ముందుకు ఎక్కడికి వెళ్ళాలా, సో ఏమే యాక్షన్స్ మనం ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉండాలా అనే దాన్ని నిర్ధారించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, అలాగే ప్రతి జిల్లాలో జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అదే ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మార్కాపురంలో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్కి హాజరవుతున్నారు. అక్కడి నుంచి సీఎం సార్ స్పీచ్ కూడా ఇప్పుడు రిలే కాబోతూ ఉంది. సరే అయితే మాట్లాడతారో, స్టేట్ని అడ్రస్ చేస్తారో, మహిళా
సాధికారత కోసం ప్రభుత్వ పథకాలు, ఆయన ఆలోచనలు, ఆయన విజన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఇప్పుడు విస్తారంగా సార్ చెప్పబోతారు. అది కూడా మీరు ఈ స్క్రీన్లో చూడొచ్చు. ప్రతి త్వరలోనే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మా టెక్నికల్ టీం ఇక్కడే ఉంది, వాళ్ళు రిలే చేస్తారు. సీఎం సార్ స్పీచ్ని చక్కగా విన్న తర్వాత ఈ కార్యక్రమం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చాలామంది వాళ్ళ ఫీల్డ్లో అచీవ్ చేసిన మహిళలు వచ్చి ఉన్నారు, లీడర్స్ వచ్చి ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ వచ్చి ఉన్నారు. మీ అందరికీ మనం అభినందనలు తెలియజేసుకోవాలి, అలాగే సత్కారం కూడా చేయాలి. కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సింది కోరుతున్నాను. ఇంకా ఎన్టీఆర్ జిల్లా వరకు వస్తే మనము ఆ జిల్లాలో మహిళా సాధికారత కోసం ప్రతి ఆఫీసెస్లో, అలాగే ప్రతి స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, ఇంకా మన మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా సో అన్ని చోట్ల మహిళా పురోగతి కోసం, మహిళా అభివృద్ధి కోసం పెద్దపీటన వేస్తున్నామనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన డ్వాక్రా మూమెంట్స్ అయితేనేంటి, మెప్మా మూమెంట్ అయితేనేంటి, మహిళలు మనం ఏదైనా సాధించగలము, ఆర్థికంగా ఎదిగి మనము దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవగలము అనేది మన రాష్ట్రంలో చూపించడం. అది ఎన్టీఆర్ జిల్లా కూడా చెందుతుంది ఆ ఘనత. సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు ఎలీప్ అనే ఒక ఏజెన్సీ ఉంది, మన గ్రూప్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెనర్స్. సో వాళ్ళు ఎలీప్ లేడీస్ ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు ఇప్పుడు మనకు సూరంపల్లి దగ్గరనైతేనేంటి, హైదరాబాద్లో అయితేనేంటి, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ ఫ్లాట్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మహిళలే ఇండస్ట్రీస్ పెట్టి ఈరోజు ఒక ప్రపంచ స్థాయికి ఎదిగి సో మహిళా ఎంటర్ప్రెనర్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జీరో నుంచి ఈరోజు వాళ్ళందరూ హీరోగా ఎదిగారు, మనందరికీ ఆదర్శంగా నిలిచారు. నిన్నే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని అక్కడ అటెండ్ అయ్యారు నా హోటల్లో. సో అక్కడ సార్ ఒకటే చెప్తున్నారు, సో ఇది మనము ఏదో జస్ట్ చేస్తున్నవారు ఒకరిద్దరు చేస్తున్నారు, సో వాళ్ళని చూసి ఎదుగుండా అది చేస్తున్నారు చూడండి అని చెప్పడం కాదు. ప్రతి ఒక్కరూ ఇలాగ ఎదగాలి. అందుకే సీఎం గారు ఇచ్చిన నినాదం ఏంటి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, సో ఎంటర్ప్రినర్స్ ఉండాలి, ఆ ఎంటర్ప్రినర్ మహిళా యువకులు ఉండాలి అనేది మనం ఈరోజు నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు పెద్దలందరూ చెప్పారు, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక టీచర్గా, ఒక వైఫ్గా, ఒక గైడ్గా, ఒక అధికారిగా. ఓకే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది అధికారులు, అలాగే మన డిపార్ట్మెంట్లో అన్ని దాంట్లో కూడా. సో ఏ స్థాయిలో అయినా జెంట్స్కి ఏమాత్రం తక్కువ లేదు, వాళ్ళకన్నా యాక్చువల్లీ ఎక్కువగానే కష్టపడి ఎక్కువ డెడికేషన్తో చేయగలం అనేది ప్రతి ఫీల్డ్లో కూడా, ఆర్మీలో అయితేనేంటి, నేవీలో అయితేనేంటి, ప్రతి దగ్గర కూడా మహిళలు ఈక్వల్గా ఏంటి ఇంతకన్నా ఎక్కువనే కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళు నిరూపించుకుంటున్నారు. కాబట్టి ఎంటర్ప్రినర్స్గా వస్తే డబ్బులు సేవ్ చేసే దాంట్లో ఎవరు బెస్ట్ అని సీఎం గారు చెప్తుంటారు. డబ్బులు సేవ్ చేసే దాంట్లో లేదా డబ్బులు అర్న్ చేసే దాంట్లో చూసుకుంటే మహిళలదే మొదటి చేయి పైన చేయి ఉంటుందని చెప్తారు. ఇప్పుడు నిన్న సార్ మాట్లాడుతుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఐటీ కోసం పెద్దపీట వేశారు రాష్ట్రంలో. ఇప్పుడు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా మనము ఐటీ ఇండివిజువల్స్ చూసుకుంటే, ఐటీ ఫీల్డ్లో ఫారిన్ ఉన్న వాళ్ళు చూసుకుంటే దాంట్లో 33% ఆంధ్ర వాళ్ళే ఉంటున్నారంట. సో అది ఆంధ్రాకి సీఎం గారు ఇచ్చే విజన్, ఆ విజన్ది ఫలితం. అలాగే చూసుకుంటే సార్ చెప్తున్నారు, భార్యాభర్త ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ శాలరీ వస్తుంది అని అడిగితే యాక్చువల్లీ హస్బెండ్కి తక్కువ వస్తూ ఉంది, వైఫ్కే ఎక్కువ శాలరీ వస్తూ ఉందంట. అంటే టెక్నాలజీలో అయితేనేంటి, అచీవ్మెంట్లు అయితేనేంటి, లెర్నింగ్ అయితేనేంటి, టాలెంట్లు అయితేనేంటి, మహిళలు చాలా చక్కగా సాధించగలరు, వాళ్ళకి ఆ సత్తా ఉంటుంది అనేది గవర్నమెంట్ నమ్మకం, సీఎం గారి నమ్మకం. సో దీన్ని అన్ని చోట చేయాలి. ఈవెన్ ఎంటర్ప్రెనర్స్ కూడా మహిళలతోనే అవ్వాలనే దానికి నంది పలికారు. సో దీనికోసం మనం ఇప్పుడైతే P4 సర్వే ఈరోజు స్టార్ట్ అయింది ఫీల్డ్లో కూడా, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. సో దీన్ని సర్వే అయిన తర్వాత ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో ఏదైతే బాటమ్ 20% ఉంటారో, అంటే ఆర్థికంగా ఎదగకుండా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి, ఏదైతే పైన 10% ఉంటారో ఆర్థికంగా ఎదిగి వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ మెదస్తో ఇంప్రూవ్ అయి ఉంటారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి గైడ్ చేసే ప్రమేయం వచ్చినప్పుడు మహిళల భాగస్వామ్యం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే మీరు కష్టపడి జీరో నుంచి హీరోలు అయి ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో మీ ఆదర్శం, మీ ఆలోచన, మీ అనుభవాలు ఏదైతే ఉన్నాయో అవి ఆ బాటంలో ఉన్న 20% ఫ్యామిలీస్కి హెల్ప్ అవ్వాలనేది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశం, అలాగే ఆయన ఆలోచన. దీంట్లో భాగంగానే విజన్ 2047లో అయితే 10 సూత్రాలు ఉన్నాయో ఆ 10 సూత్రాల్లో మొదటిది పేదరిక నిర్మూలన. మన డ్వాక్రా SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మూమెంట్స్తో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రపంచ స్థాయి ఎగ్జాంపుల్ని
నిర్మించింది. ప్రతి రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని చూసి ఇట్లా కూడా చేయొచ్చా అని చూసుకుని వెళ్ళే పరిస్థితి ఎదిగాము. సో కాబట్టి ఇప్పుడు 1 ఎంటర్‌ప్రెన్యూర్ పర్ హోమ్ అనేదానికి కూడా ఇక్కడి నుంచే నాంది పలకలు అనేది ఈ కార్యక్రమం. అలాగే ఈరోజు తీసుకోవాల్సిన సంకల్పం మనమందరం. ఇంకా ప్రపంచ స్థాయిలో ఎంపవర్మెంట్ గురించి చూసుకుంటే ఎందుకు ఈసారి ఇది చూడండి, విమెన్ ఈ ఇంటర్నేషనల్ విమెన్ డే థీమ్ ఈసారి వచ్చి యాక్సిలరేట్ యాక్షన్. యాక్సిలరేట్ యాక్షన్ అని ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడైతే కరెంట్ పరిస్థితి ఉందో ఇదే ఫేజ్లో కనుక మనము ఎంపవర్మెంట్ జెండర్ ఈక్వలిటీ చేయాలని ముందు సాగితే అది జెండర్ ఈక్వలిటీ వచ్చేసరికి ఇంకా ఒక 100 సంవత్సరం ఎక్కువ పడుతుందండి. అంటే ఏంటి 2158 సంవత్సరానికి వస్తుందంట ఈక్వాలిటీ. సో ఇంత నత్తనడకైతే కుదరదు, ఎక్స్పెక్ట్ చేయాలని జాతీయ స్థాయిలో కూడా యాక్సిలరేట్ యాక్షన్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే ఆలోచిస్తున్నామో, పాలసీ ఆల్రెడీ వచ్చున్నాయి కొన్ని. ఇప్పుడు మేడం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు 2029లో జరిగిపోయే ఎలక్షన్లో చాలా పెద్ద అవకాశం మహిళలకి వస్తుంది. ఓకే, సో ఆ ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి దాన్ని ఎక్సిలరేట్ చేయాలి. ఆ ఎక్సిలరేషన్, ఆ స్పీడ్ పెంచడానికి ఆంధ్రలో ఆల్రెడీ నాంది పలకడం జరిగింది విజన్ 2047 ద్వారా. సో దీంట్లో మహిళల్ని ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళ ఆర్థికంగా అలాగే పారిశ్రామికంగా అయితేనేంటి లేదా సామాజికంగా అనేది ఎదగడానికి, వాళ్ళకి ప్రోగ్రెస్ చేయించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీనికోసం అన్ని రంగాల్లో స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అయితేనేంటి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితేనేంటి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ పోస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న స్కీమ్స్ అయితేనేంటి, ఈవెన్ బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో బ్యాంక్స్లో ఇచ్చే లోన్స్లో కూడా మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. అక్కడ నార్మల్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మహిళలకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు సో ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ అనే కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే వంగారి మాతాయి గారు, ఎవరు మన నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్, ఒకటే మాట చెప్తారు, దెర్ ఇస్ నో సస్టైనబుల్ డెవలప్మెంట్ వితౌట్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అండ్ దెర్ ఇస్ నో ఈక్విటబుల్ డెవలప్మెంట్ వితౌట్ జెండర్ ఈక్వాలిటీ అని అప్పుడే చెప్పారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే చెప్పారు, ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ మెజర్డ్, ఐ విల్ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ విత్ ద ప్రోగ్రెస్ ద విమెన్ ఆఫ్ ద సొసైటీ హ్యాస్ మేడ్ అని చెప్పారు. అంటే ఎక్కడైతే మహిళలు ఎదిగి ఉంటారో, ఎక్కడైతే మహిళలు ప్రోగ్రెస్ చేసి ఉంటారో అప్పుడే సొసైటీ ప్రోగ్రెస్ అవుతుందని పెద్ద వాళ్ళందరూ చెప్పుకున్నారు, మేధావులందరూ చెప్పుకున్నారు. సో అదే భాగంగా దాన్నే ఒక మూలమానంగా తీసుకొని, ఒక తలమానికగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా మహిళా సాధికారత చేయాలి అనే కార్యక్రమం గవర్నమెంట్ చేపడతా ఉంది. దీనికోసం ఉన్న అన్ని స్కీమ్స్ ఈరోజు చూస్తే మీరు గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, కాన్స్టిట్యున్సీ డివిజన్స్ నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి గ్రామంలో ఎవరైతే అచీవ్మెంట్ చేసి ఉన్నారో, ఎవరైతే ఈ మహిళా సాధికారత గురించి ఆలోచిస్తున్నారో, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించి, వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసి, వాళ్ళ ఆలోచనలు చెప్పించి. ఓకే, సో ఇది ఒక్కొక్కసారి ఎట్లాగవుతుందంటే ఓన్లీ పురుషులే చేస్తూ ఉంటారు, మనం ఫాలో చేస్తున్నాం కాకుండా మేము కూడా లీడ్ చేస్తామనే స్థాయికి ఎదగాలి. సో పురుషులు ఫాలో చేయాలి, యాక్చువల్లీ విమెన్ లీడ్ చేయాలి, అప్పుడే ఎఫిషియన్సీ ఉంటుంది. అని దానికి ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మా అక్క కూర్చొని చెప్పింది, నేను మళ్ళీ సిపి గారు గాడిలోకి వచ్చున్నాం. సో యూ షుడ్ లీడ్ ద సొసైటీ. బికాస్ భూమికి కూడా భూమాత అని పిలుస్తారు, ప్రకృతి కూడా ప్రకృతి మాత అని పిలుస్తారు. ఎందుకంటే ఆ మహిళకి అంత శక్తి ఉంటుంది. సో ఆ భరించే శక్తి, ఎందుకంటే ఒక బిడ్డని కనడం అనేది ఈజీ కాదు. సో అందుకే మాత అనే వర్డ్కి అది ఆ గొప్పతనం ఉంది. సో ఆ స్పిరిట్ అయితే ఉందో, సో అది ఈ సమాజం డెవలప్మెంట్లో కూడా, ఈ సమాజం పురోగతిలో కూడా ఆ శక్తిని మనము ఉపయోగించుకుంటూ సమాజాన్ని ఒక మంచి దిశకి తీసుకెళ్లేదానికి మహిళా శక్తి చాలా ఇంపార్టెంట్ అన్నది అన్ని ప్లాట్ఫామ్స్లో, అన్ని రంగాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది, ఇండియాలో ముఖ్యంగా. సో దీనికి పెద్దపీట వేసి అన్ని రకాలుగా ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే కిషోరి వికాస్ యోజనలు అయితేనేంటి, అలాగే మన డిఫరెంట్ ఇప్పుడే చెప్పిన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న స్కీమ్స్ అయితేనేంటి, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న స్కీమ్స్ అయితేనేంటి, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న స్కీమ్స్ అయితేనేంటి. సో అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎలాగైతే డ్వాక్రా అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మీరు ఆదర్శంగా నిలిచారో, అలాగే అన్ని రంగాల్లో ఉన్న అన్ని స్కీమ్స్ని కూడా ప్రజలకి తెలియజేస్తూ, మన గ్రామ స్థాయిలో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, ఈవెన్ అర్బన్లో కూడా, అర్బన్ స్లమ్ ఏరియాస్లో ఈ అవేర్నెస్ తీసుకొచ్చి మనం చైతన్యవంతం చేయాలి, దాని గురించి తెలియాలి. బ్యాంక్కి వెళ్ళడానికి బ్యాంక్ ఎందుకు వెళ్ళాలి అనే టైపు కాకుండా, బ్యాంక్కి వెళితే మనకు లోన్స్ వస్తాయి, సో ఆ లోన్ పెట్టుకొని మనము పారిశ్రామికవేత్తగా ఎదగొచ్చు. సో ఎదిగి మళ్ళీ ఆ బ్యాంక్
లోన్ వాపస్ కట్టి మనం ఇండిపెండెంట్గా ఇప్పుడైతే ఏలిప్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఈ విమెన్ ఎంటర్ప్రినర్స్ సో ఆ ప్రకారంగా ఎదిగి సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉన్న వాళ్ళతో మనం ఇంకా స్ఫూర్తిని తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలని అయితే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్తున్నారో సో ఆ దిశగా మనం ముందు వెళ్ళడానికి అడుగు వేయాలి. దీనికోసం మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సో డిపార్ట్మెంట్ మెయిన్లీ అఫ్కోర్స్ జిల్లా స్థాయిలో అధికారులు అందరూ చూసుకుంటే మనకు మోర్ దెన్ 50 విమెన్ ఎంప్లాయీసే ఉన్నారు, విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక ఈవెన్ ఫీల్డ్లో కూడా చూసుకుంటే సచివాలయంలో చూసుకుంటే మీరు అక్కడ కూడా విమెన్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. సో దేర్ ఈజ్ నో డౌట్ దట్ నాకైతే ఏమాత్రం సందేహం లేదు. కంపల్సరీ ఈ విమెన్ పవర్ని వాడుకుంటే కంపల్సరీగా మనము మన డిస్ట్రిక్ట్ని నెంబర్ 1 చేయొచ్చు, మన రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయొచ్చు, మన దేశాన్ని కూడా నెంబర్ 1 చేయొచ్చు అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దీనికి ఈ ఇంటర్నేషనల్ విమెన్ డే అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక సింబాలిక్ మాత్రమే. కానీ ప్రతిరోజు ఈ స్పిరిట్స్ మన మైండ్లో ఉండాలి, మన ఆచరణలో ఉండాలి, అలాగే మన యాక్టివిటీస్లో కనిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న మన ఐసిడిఎస్ పీడీ గారు నోడల్ ఆఫీసర్ ఏది ఎక్కడ మేడం? షీ ఈజ్ ద నోడల్ ఆఫీసర్ మేడం. ఓకే, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారమ్మా మీరు, అలాగే డిపార్ట్మెంట్ అందరూ, హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేంటి, అలాగే అందరు డిపార్ట్మెంట్స్, అలాగే వచ్చిన ప్రతి ఒక్క మహిళా మణికి, ప్రతి ఒక్క అచీవర్స్ ఏదైతే ఉన్నారో అలాగే వాళ్ళకి, అలాగే ఎన్జిఓస్కి, అలాగే చాలా పది పిల్లలు కూడా వచ్చి స్కూల్ నుంచి మంచి మంచి కార్యక్రమాన్ని చేశారు. మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు సీఎం గారు స్పీచ్ స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. స్పీచ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేంత వరకు ఈ ఫెలిసిటేషన్ ఏదైతే ఉన్నాయో అవి చేస్తూ ఉందాము. ఎవరైతే అచీవ్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఫెలిసిటేషన్ చేస్తూ ఉందాము. సో చేస్తూ సీఎం గారు స్పీచ్ స్టార్ట్ అవ్వగానే అది విందాము. అది విన్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము, ఫోటో సెషన్ కూడా చేద్దాము. దయచేసి అందరూ ఇక్కడ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను. వంట అనేది దయచేసి అయిపోయిన వాళ్ళు పక్కన వచ్చేస్తే మిగతా వాళ్ళకి మగ చెఫ్లు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తున్న ఐక్యూ మీకు ఖాళీ చేయాల్సిందే కోరుతున్నాం. దయచేసి డిపార్ట్మెంట్ వైజ్ వెళ్తే డిపార్ట్మెంట్ హెడ్ దయచేసి క్లియర్ చేయండి. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. ఈ దయచేసి ఇంకా ప్రోగ్రామ్ అవ్వలేదు కదా, అందరూ అలా వెళ్ళిపోతున్నారు. దయచేసి కొంచెం కూర్చోండి. సీఎం గారు మనది వినిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వారికి సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఒక 10 నిమిషాలు ఓపికగా కూర్చోండి. ఇక్కడ మహిళలందరినీ డిజిటల్ ఇది చేయటం, వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి అని మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడతోనే మేము ఆగం సార్. మేము సార్ ఒక విజయం, దయచేసి ఇంటికి ప్రతి ఒక్క బహుమతి గ్రహీతలందరూ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టేజ్ నుంచి కిందకి వెళ్ళాలండి. మీరు మీ డిపార్ట్మెంట్ హెడ్స్ తో ఫోటో సెషన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆలోచన ఉందా లేదా? పైకెత్తండి. థ్యాంక్ యూ. అటు వైపు నుంచి దిగండి, స్టేజ్ కి రైట్ సైడ్ నుంచి దిగండి. ఓకే. ఒకప్పుడు నేను చెప్పింది